భయాన్ని తొలగించి ధైర్యం ఇచ్చే దివ్య కవచం శ్రీ రామరక్షా స్తోత్రం. అటువంటి దివ్య స్తోత్రం భావం అర్థం చేసుకుంటూ ఆ రామనామామృతాన్ని ఆస్వాదిస్తూ ఆ శ్రీరాముని దివ్యమంగళ స్వరూపాన్ని మనసుల నిండా నిలుపుకుంటూ దశ దిశల వ్యాప్తి చెందిన ఆ ధర్మ పరిసంస్థాపకుడు, సత్యవ్రతుడు, కారుణ్యమూర్తి అయిన ఆ శ్రీరాముని స్తోత్రపారాయణం చేయడం అంటే మన చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పరచుకున్నట్లే. శ్రీరామరక్షా స్తోత్రంలో ప్రతి అక్షరము ఒక మంత్రమే. అంతటి మహిమాన్వితమైన స్తోత్రంలోని ప్రతి అక్షరాన్ని మన శరీరంలో అణువణువు ఆస్వాదిస్తూ పఠించడం అంటే ఆ శ్రీరామచంద్రమూర్తి కృప మనందరిపై ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం ఎటువంటి స్తోత్రాలు చదివినా దాని యొక్క భావం సమగ్రంగా అర్థం చేసుకుని చదవడం వల్ల ఆ స్తోత్ర దేవతల యొక్క చైతన్యం మన చుట్టూ రక్షణ వలయంలా ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతో మా భక్తి సంగీత కుసుమాలు ఛానల్ ఈ ప్రయత్నం మొదలెట్టింది. మా ఈ ప్రయత్నం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ వాళ్ళెవరికైనా షేర్ చేయండి. ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు మనం ఆ శ్రీరాముని దివ్యమంగళ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ స్తోత్రం యొక్క 2వ భాగంలోకి వెళ్ళిపోదాం. శ్రీ రామరక్షా స్తోత్రం ప్రారంభంలోనే మనలను ఒక పవిత్ర ధ్యాన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మన మనస్సు ముందు ఒక దివ్య దృశ్యం ప్రత్యక్షమవుతుంది. మన హృదయ కమలంలో ఒక మహిమాన్వితమైన రూపం నిలుస్తుంది. అదే అయోధ్యాపతి, ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. ఆజానుబాహువుడు, చేతిలో ధనుర్బాణాలతో, శాంతితో నిండిన ముఖ కమలంతో, పీతాంబరాలతో అలంకరించబడి కమలదళముల వంటి సౌమ్యమైన కన్నులతో భక్తులను కరుణగా దర్శించే ఆ దివ్యమూర్తి ఆయన వామభాగంలో సీతాదేవితో సౌమ్యంగా ఆసీనులై ఉంటారు. సీతాదేవిని ప్రేమతో చూసే రాముని చూపులో అపారమైన మాధుర్యం కనిపిస్తుంది. జటామకుటంతో కాంతివంతంగా నిలిచిన ఆ రూపం మేఘశ్యామంగా ప్రకాశిస్తుంది. నానాభరణాలతో అలంకరించబడి కానీ అంతకు మించిన ఆయనలోని ధర్మ తేజస్సు. శ్రీరాముని చరిత్రం అంతులేనిది. కోట్లాది కోట్ల శ్లోకాలతో చెప్పిన పూర్తి కానంత విశాలమైనది. ఆ మహిమలో ఒక్కక్షరం కూడా భక్తుని జీవితాన్ని పవిత్రం చేస్తుందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. నీలకమల వర్ణంతో ప్రకాశించే ఆయన రూపం చూసిన వారికి మనసులో ప్రశాంతత కలుగుతుంది. కమలం లాంటి నేత్రాలు భక్తులపై కరుణా కటాక్షం కురిపిస్తాయి. చేతిలో విల్లు బాణాలు ధరించిన ఆ రూపం కేవలం యోధుని శౌర్యాన్ని మాత్రమే తెలియజేయట్లేదు, అది ధర్మాన్ని రక్షించే దైవ సంకల్పాన్ని సూచిస్తుంది. రాముడు పరాక్రమంలో అపారుడు, రావణాసురుని సంహరించిన మహావీరుడు. కానీ అదే సమయంలో ఆయన కరుణలో కూడా అపారుడే. భక్తుని కన్నీరు తుడిచే దయామూర్తి, ధర్మాన్ని నిలబెట్టే న్యాయమూర్తి, భక్తులను కాపాడే పరమ రక్షకుడు. అందుకే భక్తులు రామనామాన్ని జపిస్తారు. రామ అనే నామం వినగానే మనసులో ధైర్యం పుడుతుంది. ఆ నామం మనసులోని భయాన్ని తొలగిస్తుంది. ఆ నామం మన హృదయంలో విశ్వాసాన్ని నింపుతుంది. రాముడు కేవలం ఒక అవతారం కాదు, ఆయన ధర్మానికి ప్రతిరూపం, ఆయన సత్యానికి చిహ్నం, ఆయన భక్తులకు ఆశ్రయం. ఈ స్తోత్రం ప్రారంభ భాగం మనకు ఒక గొప్ప సాధనను నేర్పిస్తుంది. ముందుగా మనం మనసులో ఆ శ్రీరాముని దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించాలి. ఆ రూపాన్ని హృదయంలో నిలబెట్టుకుని ఆయన నామాన్ని స్మరించాలి. అప్పుడు భక్తుడి మనసులో శాంతి నిండుతుంది, జీవితంలో ధైర్యం కలుగుతుంది, దైవానుగ్రహం సహజంగా ప్రసరిస్తుంది. ఇదే ఈ శ్రీరామరక్షా స్తోత్రంలోని స్తుతి భాగం మనకు అందించే దివ్యానుభూతి. జై శ్రీరామ్. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. ఈ మొదటి శ్లోకం ద్వారా మహర్షుల వారు మనకు ఏమని చెప్తున్నారంటే, రాముని చరిత్ర 100 కోట్ల శ్లోకాల విస్తీర్ణం కలిగి ఉన్నది. అంటే అది అనంతం. కానీ
అందులో ఒక్క అక్షరమైన మనం భక్తితో స్మరించినా అది మన మహాపాతకాలను సైతం భస్మం చేస్తుంది. మనం చేసిన పాపాలను కడిగేసి మన మనస్సును నిర్మలం చేసే శక్తి ఆ రామనామానికి మాత్రమే ఉందని ఈ శ్లోకం మనకు భరోసా ఇస్తున్నది అని మహర్షుల వారు మనకి తెలియజేస్తున్నారు. ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్షణోపేతం జటామకుట మండితం. ఈ రెండవ శ్లోకంలో ఆ శ్రీరామచంద్రుణ్ణి మనం ఎలా ధ్యానం చెయ్యాలో మహర్షుల వారు మనకి వివరించారు. ఆయన నీలోత్పల శ్యామం అంటే నల్ల కలువ పువ్వుల వంటి నీలమేఘశ్యామ వర్ణంతో మెరిసిపోయేవారు. రాజీవలోచనం అంటే పద్మముల వంటి దయాభరితమైన కన్నులు కలవాడు. ఆయన ఒంటరిగా కాకుండా మన అందరి తల్లి అయిన జానకీమాతతో తమ్ముడు లక్ష్మణుడితో కలిసి ఉన్నాడు. వనవాస సమయంలో ధరించిన ఆ జటాజూటాలనే కిరీటంగా మార్చుకున్న ఆ త్యాగమూర్తి రూపాన్ని మన మనసుల నిండా నింపుకుంటే ఇక భయం అనేదే ఉండదు అంటూ మహర్షుల వారు మనకి తెలియజేస్తున్నారు. సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతు మావిర్భూతమజం విభుం. ఇక ఈ మూడవ శ్లోకంలో రాముని పరాక్రమం కనిపిస్తుంది. చేతిలో ధనుర్బాణాలను ధరించి రాక్షస సంహారం చేస్తూ ఈ లోకాన్ని రక్షించడానికి అవతరించిన ఆ పరమాత్ముడే శ్రీరామచంద్రమూర్తి. ఆయనకు పుట్టుక లేదు. ఆయన సర్వవ్యాప్తి చెంది ఉన్నారు. కేవలం తన లీలతో ఈ జగత్తును కాపాడడానికి మన ముందుకు వచ్చారు. ఈ 3 శ్లోకాలు మనని ఆ రామరక్షా కవచం అనే దివ్యశక్తి లోపలికి తీసుకెళ్లే ప్రవేశ ద్వారాల వంటివి. చూశారు కదండి, ఈ మొదటి 3 శ్లోకాల్లోనే ఎంతటి గంభీరమైన అర్థం దాగి ఉందో. ఈ 3 శ్లోకాలను ప్రతిరోజు స్మరించడం వల్ల మన మనసు నిర్మలమవుతుంది. జీవితంలో ఒక స్పష్టత వస్తుంది. ఇక వచ్చే పార్ట్ 3లో మనం ఈ స్తోత్రంలో అత్యంత ముఖ్యమైన అత్యంత శక్తివంతమైన భాగానికి చేరుకోబోతున్నాం. అదే రామరక్షా కవచం. మన శరీరంలోని శిరస్సు నుండి పాదాల వరకు ప్రతి అవయవాన్ని రాముడు ఎలా రక్షిస్తాడో వచ్చే ఎపిసోడ్లో మనం వివరంగా తెలుసుకుందాం. అప్పటి వరకు ఆ శ్రీరామచంద్రమూర్తి స్మరణలోనే కాలం గడిపేద్దాం. జై శ్రీరామ్.